సారీ చెప్పిన పర్సన్ కళ్యాణ్. వాడు నా గురించి ఆ ప్రాబ్లం సరిగ్గా అర్థం చేసుకోక నా మీద అరిచేశాడు. నేనేం మాట్లాడకుండా కిచెన్ వెళ్ళిపోతే అది తెలిసొచ్చి సారీ చెప్పాడు. సో అక్కడ నాకు కనెక్ట్ అయ్యాడు. అండ్ ఆఫ్టర్ దట్ వీళ్ళు ఓనర్స్, మేము టెనెంట్స్ కదా. మేము టెనెంట్స్గా ఉన్నప్పుడు ఎవరైనా కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే నాకు అక్కడ వాడు మంచోడు, వాడి గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నాకు నచ్చేది కాదు. అండ్ ఎవరికి చెప్పలేదు ఇది. సో అది లైక్ నామినేట్ చేసే వరకు వెళ్ళింది. అప్పుడు కూడా నాకు నచ్చకుండా ఇంకా అప్పుడు డిసైడ్ అయ్యా, లేదు ఒకసారి కూర్చొని చెప్పాలి తినకి అనేసి ఆ రోజు లైక్ కూర్చోపెట్టి నేను ఇలా ఇలా ఉంది ఇలా చూడు అని లైక్ నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ హౌస్లోకి నేను వచ్చే ముందు నాకు ఎలాంటి బాండింగ్ వద్దు, ఎలాంటి ఫ్రెండ్షిప్ వద్దు, ఏది వద్దు. నేను దేనికోసం వెళ్తున్నానో దానికోసమే నేను ఫోకస్డ్గా ఉండాలి. లైట్స్ ఆన్ ఉన్నప్పుడు నా వర్క్ చేసుకోవాలి, లైట్స్ ఆఫ్ అవ్వగానే పడుకొని నా